కట్ చేస్తే నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను వచ్చిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలా మంది మా మా ఇంటరాక్ట్ ఎలా లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని వీడియో తీసుకో అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు. కానీ నా ఎమోషన్ని నేను బయట చూపియలేను. బికాజ్ అది నా ఎమోషన్ ఏదున్నా ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలియదు. బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రాము రాథోడ్ గారు మీరేం చేశారో అదంతా పక్కకు పెట్టండి. బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు. కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అది రాబోతుంది. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. సో అదైతే చాలా సంతోషము. చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేనిది నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా 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 యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటకు వచ్చిన దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా. ఫోక్ ఫ్లో నడుస్తుంది. ఆ టైంలో బ్రదర్ అనొద్దు, ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్ నేను ఒక 4 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసర్ రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరలీ బ్రో ఇది సాంగ్, ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు 100 మిలియన్ కొడతామని చెప్పిండు ఫస్ట్ ఆ సాంగ్ నేను నార్మల్ పాడి వినిపిస్తే. సో మేము చెప్పాలనుకున్నదే చెప్పినాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. సూపర్, నేనైతే చూస్తున్నారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ లిటరలీ దాని ఏమంటారు ఆనంద భాషలు అంటారు కదా, అది హ్యాపీ టీయర్స్. ఇంకా లైక్ ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ నావి అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరలీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది. చాలా చేంజ్ అయింది, చాలా చాలా చేంజ్ అయింది. బికాజ్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ లిటరలీ నించొనే ఉండాలి ఒకటే దగ్గర. అంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి, నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా, మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా, మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. లిటరలీ బ్రో నించొని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే ఈ బ్యాక్ పెయిన్ టోటల్గా మనకే ఇట్లుంటే అసలు అమ్మాయిలు ఎలా, అసలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు. మా అమ్మ ఎలా లిటరలీ నన్ను బయటికి రప్పించింది ఆ పెయిన్. ఆ పెయిన్ నన్ను బయటికి రప్పించింది. ఎప్పుడు మా అమ్మని చూడాలా, ఎప్పుడు మా అమ్మని చూడాలా. చాలా సార్లు నాగార్జున గారు చాలా నవ్వినారు కూడా దాని మీద. అంటే మనం నిజంగా బయట అదే అంటారా? నేనైతే జెన్యూన్‌గా చెప్తున్నా, నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్. నాకు గొడవలంటే అస్సలు నచ్చదు, పడదు కూడా ఫస్ట్ థింగ్. నాకేదైనా గొడవ అయితుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు యాక్చువల్లీ 'బిగ్ బాస్ హౌస్' అనేది
ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటది కాబట్టి సో ఆహ్, అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసెసరీ గొడవలు జరుగుతున్నాయి. అన్నెసెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డము అదంతా చూడలేను. ఒకవేళ తప్పుందంటే ఎందుకన్నా, దేనికోసము, ఏదున్నా ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్‌లో గొడవ పడుతున్నాం గానీ, కొంచెం బయటికెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే, "ఏ బ్రో! హాయ్ బ్రో!" అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అయితాం. అంటే విలేజ్‌లో గొడవ పడతాం. బద్ధ శత్రులమైనా గానీ, బయట ఎక్కడో వేరే లైక్ వేరే స్టేట్స్‌లోనో, కంట్రీలలో గాని వాడే కనిపిస్తే తప్పదు మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్‌లో. సో, నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా. నాకు గొడవలసలు పడదు. నేను ఏదున్నా సర్దుకుపోతా. అండ్ నాకు చాలా మనస్తత్వం నాది. అండ్ నేను బుద్ధుడినైతే ఖచ్చితంగా నేను 100కి 100% ఫాలో అవుతుంటా. ఎందుకంటే నాగ్ సారు చాలా సార్లు నేను ఇన్‌స్పైర్ అయినా నాగ్ సార్‌ని చూసి. చాలా పాజిటివ్ ఉంటాడు. ఒకసారి సండే ఎపిసోడ్‌లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి. ఇట్లా ఒక విలేజ్‌కి భిక్షం అడుక్కోడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మని ఇంట్లో "అమ్మ భిక్షాందేయి" అని చెప్పి అడిగితే తను వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక 2, 3 గంటలు ఆపుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట. సో, అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకొచ్చి "ఎందుకయ్యా ఎందుకు ఆగట్లేదు ఏంటి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా! ఎందుకట్లా ఇది ఇది" అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడతదనమాట. తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటా ఉంటాడు. వింటా ఉంటాడు. కట్ చేస్తే ఆహ్, ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ ఎళ్తున్నప్పుడు అడుగుతది ఒక క్వెషన్. "ఎందుకు మీరు ఇంత తిడుతున్నా గూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఏంటి అసలు మీరు మనిషేనా?" అది ఇది అన్నట్టుగా మీరు ఇక్కడే ఉన్నారు గదా! అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. "మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు. నేను నా చెవుల వరకు రాలేదు. ఎందుకంటే మీరు ఏవి తిట్టినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షమైతే దొరికింది. నువ్వు తిట్టారో ఏం చేసావు అమ్మ కూడా తిడతది. సో, అది ఆ విధంగా నేనెక్కువ గొడవలు ఎంకరేజ్ చెయ్యను. నాకసలు గొడవలంటే నిజంగా లిటరల్లీ నాకు నచ్చదు. సో, నేను అక్కడ అది నేర్చుకున్న 'బిగ్ బాస్' హౌస్‌లో. అన్నెసెసరీ గొడవలు నాకు నచ్చదు. సో, అన్నెసెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు.